ఇక ఇంద్రియ నిగ్రహం. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఇవి 5 జ్ఞానేంద్రియాలు అని చెప్తున్నారు. నోరు, చేతులు, కాళ్ళు, అంటే పాయువు, జ్ఞానేంద్రియము అనేటువంటిది 5 కర్మేంద్రియాలు. ఇది 5. ఈ ఒకట జననేంద్రియాలు, ఇవి చేరుకొని, ఇవన్నీ చేరుకొని 5 కర్మేంద్రియాలు, జననేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలను జ్ఞానపూర్వకంగా మనం అదుపులో పెట్టుకోవటమే ఇంద్రియ నిగ్రహం అంటున్నారు. ఈ 10 మనం అదుపులో, మన ఇష్టం. దశరథుడు అంటే ఎవరు? ఆ ఇంద్రియాలను నిగ్రహంగా పెట్టుకున్నటువంటి వాడే మహానుభావుడు దశరథుడు. ఆయన కూడా ఒకసారి తప్పిపోయాడు పాపం. ఎప్పుడో వరం ఇచ్చాడు, తప్పాడు. అందుకని కళ్ళను మంచి విషయాలను చూడటానికి వాడాలి కళ్ళు. ఆ కళ్ళు వాడాల్సింది చెడ్డవి చూడకూడదు. ఎవరన్నా చెప్తున్నా, గాంధీ గారు కళ్ళు మూయించారు ఒకటి, చెవులు మూయించారు ఒకటి, నోరు మూయించారు ఒకటి. ఎంత బాగుంది! చెడ్డది చూడొద్దు, చెడ్డది వినొద్దు, చెడ్డది మాట్లాడద్దు. ఎంత మంచి బొమ్మలవి. ఒకప్పుడు అందరిళ్లలో ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే అందరిలో నోరు తెరుచుకున్నారు, కళ్ళు తెరుచుకున్నారు, ముక్కు తెరుచుకున్నారు, చెవులు తెరుచుకున్నారు. కాబట్టి అవి ఉంటే మోసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి బెటరు. ఒకప్పుడు అందరిళ్లను చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు అసలే లేవు ఆ కోతులు. అన్ని వీళ్లే కోతులు, అందరూ కూడా తెరుచుకొనే తిరగాడతారు. చెవులను మంచి విషయాలను వినటానికి వాడాలి. మంచి సంగీతం వినాలి, మంచి భజన వినాలి, మంచి భజనలు పాడుకోవాలి, నామ సంకీర్తన చేసుకోవాలి. చెడు విషయాల నుండి ఇంద్రియాలను దూరం చేసి మంచి విషయాలపై నిలపాలి. అదే నిగ్రహం అంటే, కంట్రోల్ అంటే అదేనే. నాలుకతో మంచి ఆహారాన్ని స్వీకరించండి, మంచి మాట్లాడండి. మద్యపానం, ధూమపానం చేయవద్దు. మద్యపానం చేయకూడదు. ఈ నాలుకకి దగ్గరే రాకూడదు. నాలుక, ఓ నాలుక, ఆచారము లేని నాలుక, నీ విచారము లేకనే పరలు నిందించేటువంటి నాలుక వెముక లేనట్టి నాలుక అని ఒక భజన ఉంది మన దగ్గర. నాలుకకు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇష్టం వచ్చినట్టు నాలుకను మాట్లాడకూడదు. నాలుక పెద్దవాళ్ళకి కాదు, అది పెద్దవాళ్ళకి బుద్ధి చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి అనకూడదు. మనం ఎందుకు నన్ను తిడతావు, నాలుకకు సరిగా పెట్టుకో అనకూడదు. ఆయనకు నువ్వు చెప్తున్నావు, నాకు సంతోషం, నాకు తెలియనటువంటిది తప్పు చెప్పండి, క్షమించండి, నేను తిద్దుకుంటా అనాల. నాలుక, వాక్కు అనేవి 2 ఇంద్రియాలు. నాలుకతో రుచి చూస్తాం కదా, వాక్కుతో పలుకుతాం కదా. 2 విచారాలు ఎప్పుడు చేస్తున్నాయి? నాలుక పలుకుతున్నాం, రుచి చూస్తున్నాం. ఇవి కూడా మాట్లాడుతూ పని కూడా చేస్తున్నాం. కాబట్టి చాడీలు పలకవద్దు. ఇంకొకరి మీద చెప్పేది అది ఏదో గొప్ప అనుకుంటారు. అది కాదు, చేయకూడదు. సంతోషకరమైన విషయాలను కూడా నలుగురితో పంచుకోండి. ఇతరులకు నొప్పి కలిగేటటువంటి విచారాలు ఎప్పటికీ కూడా నువ్వు మాట్లాడదు. లేనిపోని విచారాలు మాట్లాడుతుంటాం. ఈ సూత్రాలని గుర్తుపెట్టుకోండి. అంటే కళ్ళు వెళ్ళే చోట కంటే మనస్సు వెళ్ళకూడదు. కళ్ళు అన్ని చోట్ల వెళుతూ ఉంటుంది, మనస్సు అక్కడికి. కళ్ళు చూడ వదిలేసాయి, అంతే. చూసి అట్లా వదిలేసేయాల. మనస్సు పెట్టకూడదు దాంట్లో. మనస్సు వెళ్ళకూడదు, మంచి విచారాలకే వెళ్ళాల. మనస్సు వెళ్ళే చోటికి ఈ కాళ్ళు మనకు అక్కడికి వెళ్ళకూడదు. మనస్సు, కాళ్ళు, కళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ సూత్రం మీకు మెల్లగా అర్థమవుతుంది, మీ ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. అలాగే మనస్సును అదుపులో పెట్టుకోవటమే అంతర్నిగ్రహము. ఇది అందరికీ సంబంధించినటువంటి విచారం. అందరూ కూడా ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించుకోవాలి.